ఈ ప్రపంచంలో క్రైమ్ చేయడానికి కానీ చేయించడానికి కానీ 4 మోటివ్స్ ఉంటాయి. మనీ, లస్ట్, పవర్, ఈగో, డామినేషన్ ఎక్సెట్రా అండ్ రివెంజ్. ఒక క్రైమ్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం వేరు, అక్కడ లేనిది ఊహించుకొని చూడడం వేరు. ఇమాజినేషన్ వల్ల కొత్త కొత్త దారులు కనపడతాయి. క్రిమినల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక క్రైమ్ని మనం 5 థియరీస్తో ఇన్వెస్టిగేట్ చేయాలి. హూ, వేర్, హౌ, వై, వాట్ ఈస్ ద రీజన్ అండ్ మోటివ్ బిహైండ్ ది క్రైమ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక క్రైమ్ జరిగిన దాని గురించి తెలుసుకోవడమే కాదు, అసలు క్రైమే జరగకుండా ఎలా ఆపాలి అనే థీసిస్ అండ్ సబ్జెక్ట్ మీద నౌ ఐఎమ్ రైటింగ్ ఎ బుక్ కాల్డ్ హౌ టు ప్రివెంట్ క్రైమ్స్. అండర్స్టూడ్? మీరు చెప్పేది వింటుంటే ఆయన ఒకసారి చూడాలని ఉంది సార్. అదిగో అతనే సనాతన్. ఓకే సార్. ఈ బాడీని ఫస్ట్ ఎవరు చూశారు? సార్ నమస్తే సార్. నిన్న రాత్రి ఏం జరిగింది? నైట్ పార్టీలో అందరూ డ్రింక్ చేస్తున్నారు సార్. ఏమైందో తెలియదు కానీ అందరూ మధ్యలో పడున్నారు సార్. ఒక్కసారిగా విక్రమ్ సార్ క్యాబిన్ నుంచి పెద్దగా గన్ సౌండ్ వినిపించింది సార్. వెళ్ళి చూసేసరికి విక్రమ్ సార్ చనిపోయారు సార్. ఓకే ఓకే, మీరు వెళ్ళొచ్చు. సంపత్ సార్, ఈ 3 బుల్లెట్ క్యాప్స్ 9mm విక్రమ్ గన్లో నుంచి వచ్చింది. ఓకే సార్. ఈ 4th బుల్లెట్ క్యాప్ 3mm వేరే గన్లో నుంచి వచ్చింది. సార్ 3mm బుల్లెట్ క్యాప్ ని సార్. బ్యాలిస్టిక్ రిపోర్ట్ పంపించు. ఓకే సార్. తన బాడీ పైన లిప్స్టిక్ మార్క్స్ అండ్ సీమన్ ఉంది. సార్. సో చనిపోయే ముందు ఖచ్చితంగా సెక్స్ చేసి ఉంటాడు. ఎస్. ఇమీడియట్ గా బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్రైమ్ సీన్ ని కంటామినేట్ అవ్వకుండా చూసుకోండి. సార్ నమస్తే సార్. నిన్న నైట్ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయి. ఎంతసేపు అయ్యా? క్రిష్ చెక్ చేయి. సార్ సార్ రివైండ్ చేయి. సార్ 10:30 వరకు ఆ ఫోటోజ్ ఉంది సార్, దాని తర్వాత కట్ అయిపోయింది సార్. అది పార్టీలో షటప్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఫుటేజ్ కలెక్ట్ చేయి. షూర్ సార్. హీఈస్ మిస్టర్ అరవింద్, బాలిస్టిక్ ఆఫీసర్. ఇతను ఎందుకు పిలిచానంటే మాకు 3 బుల్లెట్స్ దొరికాయి. ఈ స్పాట్లోని బుల్లెట్ మిస్ అయింది. క్రైమ్ సీన్లో మీకేమైనా దొరికిందా? వాట్? ఫస్ట్ బుల్లెట్కే విక్రమ్ చనిపోయాడు, కానీ ఎందుకు గ్యాప్ ఇచ్చి 3 రౌండ్లు కాల్చాడో అర్థం కావట్లేదు. మొదటి బుల్లెట్ మిస్ అయింది. షాకింగ్లీ ట్రూ. ఎలా చెప్పగలుగుతున్నారు? బికాస్ ఆఫ్ వూండ్ సైజ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ యాంగిల్ అండ్ సైజ్ ఆఫ్ వూండ్. మనిషి చనిపోయినప్పుడు కాలిస్తే సైజ్ చిన్నదిగా ఉంటుంది, అదే బ్రతికున్నప్పుడు కాలిస్తే సైజ్ పెద్దదిగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి. ఆయన బుల్లెట్ మిస్ అవ్వడం ఏంటి? అది ఎలాంటి బుల్లెట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బుల్లెట్స్ చాలా టైప్స్ ఉంటాయి. వుడెన్ బుల్లెట్, ఐరన్ బుల్లెట్, ప్లాస్టిక్ బుల్లెట్, ఐస్ బుల్లెట్ అండ్ బోన్ బుల్లెట్. హీ మస్ట్ బి యూజ్డ్ దీస్ కైండ్ ఆఫ్ బుల్లెట్ ఇన్ ద క్రైమ్. బుల్లెట్ వూండ్స్ చూస్తుంటే ఈ మర్డర్ ఇద్దరు చేసి ఉండవచ్చు. మీకు క్రైమ్ లొకేషన్లో ఎన్ని బుల్లెట్ క్యాప్స్ దొరికాయి? 4 బుల్లెట్ క్యాప్స్, కానీ అందులో 3 బుల్లెట్ క్యాప్స్ మాత్రమే విక్రమ్ గన్తో మ్యాచ్ అయ్యాయి. 9mm పిస్టల్, 1 వాజ్ డిఫరెంట్. దాన్ని బ్యాలిస్టిక్ రిపోర్ట్ కోసం పంపించాం. డన్. నేను బ్యాలిస్టిక్ ఆఫీస్కి వెళ్ళి ఎగ్జామిన్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిపోర్ట్ సెండ్ చేస్తాను. ఆల్ రైట్. సార్ విక్రమ్ గారి వైఫ్ వచ్చేది సార్. ఓకే సార్. సారీ ఫర్ యువర్ లాస్. మీ ఆయన బాడీని కాసేపట్లో మీకు అప్పచెప్తాం. ఈ విధంగా అయినా నా హస్బెండ్ నాతో కాసేపు కలిసి ఉంటాడు.
ఏంటి మీరు మాట్లాడేది? ఈ మధ్య విక్రమ్ నాకంటే దివ్య దగ్గర ఎక్కువ ఉంటున్నాడు. ఈ విషయంలో మా ఇద్దరికి చాలా సార్లు గొడవలు అయ్యాయి, కానీ తను మారలేదు. దివ్య ఎవరు? షీఈస్ ద కో-ఫౌండర్. నేను విక్రమ్ 5 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాం. తను విక్రమ్ 12 years నుండి కంపెనీని రన్ చేస్తున్నాం. వాళ్ళ రిలేషన్ గురించి నాకు రీసెంట్ గానే తెలిసింది. తను ఒక స్లట్ సార్. తనే విక్రమ్ ఏమైనా చేసుంటుంది. ఓకే, లెట్స్ గో. రుద్ర, రిసెప్షనిస్ట్ ఎక్కడ? రిసెప్షనిస్ట్ మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? టోటల్ 200 ఎంప్లాయీస్ సార్. నేను పార్టీలో ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్. మరి మిగిలిన స్టాఫ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు? అంటే నిన్న సడన్ పార్టీ జరిగింది సార్, అందుకే రాలేదు. ఓ, నాకు ఈ 30 ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి. సుదీక్ష కదా? ఎవరినైతే నా జీవితంలో చూడకూడదు అనుకున్నానో తను మళ్ళీ నా ముందుకు వచ్చి నిలబడింది. తను నా లైఫ్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. హవ్ యూ రుద్ర? అవును, నువ్వేంటి ఇక్కడ? ఐ వర్క్ హియర్. ఏంటి సనాతన్ చూసి చూడనట్టు అలా వెళ్తున్నాడు? వాడు ఇంకా అలాగే ఉన్నాడా? వాడు మారడా? నువ్వు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. హాయ్. ఒక్క ట్రైనింగ్ లో తప్ప ఎప్పుడైనా నువ్వు నన్ను కరెక్ట్ టైంకి కలవడానికి వచ్చావా? అలా కాదు, నాకు నా ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్. బోత్ ఆర్ మై ఫస్ట్ ప్రిఫరెన్సెస్. చూసావా, బోత్ ఆర్ మై ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నావు, కానీ నేనే నీ ఫస్ట్ ప్రయారిటీ అనలేదు. అయినా అది నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం నా అమాయకత్వం. హే, నా వర్క్ గురించి తెలిసేగా నన్ను లవ్ చేసావు. మొదట్లో నా వర్క్ని సపోర్ట్ చేస్తానన్నావు, ఇప్పుడు అదే వర్క్ని బ్లేమ్ చేస్తున్నావేంటి? ఏంటి, నేను బ్లేమ్ చేస్తున్నానా? నాకు బుద్ధి తక్కువ. అయ్యో సారీ సార్, ప్రాబ్లం అంతా నాదే. నిన్ను లవ్ చేయడం నాది తప్పు. ఐ థింక్ వి నీడ్ టు ఎండ్ దిస్. లెట్స్ బ్రేక్ అప్. అది కాదు సుదీక్ష. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యు. ఇది నా వల్ల కాదు. ఒక అమ్మాయి అమ్మా నాన్నల తర్వాత తను ఇష్టపడే అబ్బాయిని ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగే ఎదుటి వారి నుంచి అంతే ప్రేమని ఆశిస్తుంది. కానీ నువ్వు నా ప్రేమని నెగ్లెక్ట్ చేస్తున్నావు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. We are just assuming we are in relationship, actually we are not. అలాంటప్పుడు మనం ఎందుకు రిలేషన్షిప్ లో ఉండడం? వేస్ట్. సుదీక్ష, నీకు ఇష్టమైన క్యాపచినో చెప్పనా? ముందు నాకు ప్రపోజ్ చేసిన డేట్ చెప్పు. సత్యవరా దేవుడా. అమెరికన్ రూత్లెస్ కిల్లర్ టెడ్ బండిని ఎప్పుడు ఉరితేశారు? అయ్యో పర్లేదు సార్, చెప్పండి సార్. January 24th, 1989. That's it. ఈరోజు 10:15 కంటే ముందు ఎందుకు రమ్మన్నానో తెలుసా? 10:15 was the time you proposed me. I thought it would be a memorable day, but it has ended up as breakup. సుదీక్ష, నేను చెప్పేది విను. ఇక చాలు. సుదీక్ష, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? హలో సనాతన్, కిడ్నాపర్ మల్లిగాడు ఎక్కడున్నాడో తెలిసింది. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? అవును,